హాయ్ గైస్ హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో పీచ్ మిఠాయి. ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో అయితే వన్ డే ట్రిప్ టు వన్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ దట్ ఈస్ నియర్ టు సంగారెడ్డి. మీ అందరికీ తెలుసు నాకు షార్ట్ ట్రిప్స్ అండ్ వన్ డే ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ ప్లాన్ చేయకుండానే షార్ట్ అండ్ స్వీట్గా అయిపోతాయి. అలాగే ఈ ట్రిప్ కూడా మేము అస్సలు ప్లాన్ చేసుకోలేదు. బిఫోర్ 2 days శ్రీరామ్ వాళ్ళ స్కూల్ బడీ సమ్ ర్యాండమ్ డిస్కషన్లో ఎక్కడికైనా వెళ్దామన్నారు. సో జస్ట్ అలా వెంటనే వీ హ్యావ్ డిసైడెడ్ టు గో దిస్ ప్లేస్. అందుకే ఐ లవ్ ద అన్‌ప్లాన్డ్ ట్రిప్స్ మోస్ట్‌లీ. ఎందుకంటే అన్‌ప్లాన్డ్ ట్రిప్సే సక్సెస్ అయితాయి. పొద్దున్నే మేము టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ మేము టిఫిన్ చేద్దామని ఆగాం. బట్ ఇక్కడ ఏమైందంటే మా కార్ రివర్స్ తీసుకునేటప్పుడు చెట్టుకు గుద్దుకుని లైట్ కొంచెం క్రాక్ అయింది. బట్ వీ డోంట్ వాంట్ టు మేక్ అవర్ మూడ్ స్పాయిల్డ్ బై దట్. సో లైట్ పగలడం లైట్ తీసుకుని పూరి పొట్టలో వేసాం అలా. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో నేను చెప్పలేదు కదా. మేము సంగారెడ్డి టు జహీరాబాద్ ట్రావెల్ చేస్తున్నాం ఈ ప్లేస్ రీచ్ అవ్వడానికి. ఎవరైనా వన్ డే ట్రిప్ ఆర్ హైదరాబాద్ సంగారెడ్డి నియర్ బై ఉన్నవాళ్ళు, ఎక్కువ టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్ సజెస్ట్ చేయగలను. బెస్ట్ టైం టు ట్రావెల్ వచ్చేసి ఫుల్ రైనీ సీజన్ బికాస్ వాటర్ ఫ్లో చాలా హెవీ ఉంటుంది. లేదు కొంచెం వాటర్లో దిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వింటర్ సీజన్ ఇస్ ద బెస్ట్. సో మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఎందుకంటే మంచులో వెళ్తే ఆ ట్రావెల్ ఫీల్ ఉంటుంది కొంచెం వింటర్లో. బట్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇట్ వాజ్ ఏ అన్‌ప్లాన్డ్. మేము అక్కడే కుక్ చేసుకుందామని ముందు రోజే అనుకున్నాం. సో ఒక చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకొని వెళ్ళడానికి గ్యాస్ ఫిల్ చేపించడానికి నైట్ షాప్స్ లేవు. సో మార్నింగ్ షాప్స్ తీసే వరకు ఆగి ఫిల్ చేపించి స్టార్ట్ అయ్యేసరికి 9 అయిపోయింది. యాక్చువల్‌గా మేము ఇంకో వాటర్ ఫాల్స్ కూడా నియర్ బై ఉంది. 15 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ దీస్ వాటర్ ఫాల్స్. కానీ మేము వెళ్ళలేకపోయాం. ఎందుకంటే మార్నింగే మేము లేట్‌గా స్టార్ట్ అవ్వడం వల్ల. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే వన్ డేలోనే 2 వాటర్ ఫాల్స్ కవర్ చేసేయొచ్చు. మనం వెళ్ళేటప్పుడు దారిలో ఈ ఊరు కనిపిస్తది. ఈ ఊర్లో మనుషులు, ఇంకా ఆ ఇల్లు అన్నీ చూస్తే మనం ఎక్కడో దూరంగా వేరే ప్లేస్‌కి వెళ్ళినట్టు అనిపిస్తది. ఒక టెంట్ ఉంటే మంచిగా అక్కడే క్యాంప్ ఫైర్ వేసుకుని స్టే చేయొచ్చు అనిపించింది. అంత పీస్ఫుల్గా ఉంది. బట్ ఐ డోంట్ నో నైట్ టైం ఆ ప్లేస్ సేఫో కాదో అని. మేము 4 మెంబర్సే వెళ్ళాం. ఇంకా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే అంత భయం ఉండదేమో. లెట్స్ హోప్ ఫర్ ఫ్యూచర్ ఆ కోరిక కూడా ఫుల్ఫిల్ అయిపోవాలి అని. మీరు చెప్పండి, మీలో ఎంతమందికి ఇలా హిల్ ఏరియాస్లో అలా క్యాంప్ ఫైర్ వేసుకుని స్టే చేయాలనే కోరిక ఉంది? కమెంట్ చేయండి. ఇక్కడ మనోళ్ళైతే వంటకి రంగం సిద్ధం చేశారు. నేను ఇంకా మౌనిక అయితే చిటికెన వేలు కూడా పెట్టదలుచుకోలేదు ఆ వంటలో. వీళ్ళు వాళ్ళ స్కిల్స్ అన్నీ వాడి ఏం వంట చేసి పెడతారో చూసేద్దాం రండి.
ఫైనల్లీ మన వాళ్ళు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశారు. నాకు అన్యాయం చేశారు. వీళ్ళ ముగ్గురు చికెన్ కర్రీ తిన్నారు. అండ్ నేను కార్తీక మాసం కాబట్టి ఫుల్ నాన్ వెజ్ లవర్ ఎల్లా వెజ్గా మారిపోయాను. అప్పటికే టైం 2:30 అయిపోయింది. ఫుల్ ఆకలేసేసింది. తిన్నాక నిద్ర వచ్చింది. ఇంకా కొంతసేపు అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ కామన్ కదా, మీరు చూసుండొచ్చు. ఇవన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. చూడకపోతే వెళ్ళి అవి కూడా ఒకసారి చూసేయండి. ఇంకా చివరి ఘట్టం వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు చూడాలి అనుకున్న వాటర్ ఫాల్స్ ఇదే, ఏతిపోట్ల వాటర్ ఫాల్స్ ఇన్ జహీరాబాద్. ఇప్పుడు ఫ్లో కొంచెం తక్కువ ఉంది. బట్ జనాలందరూ మంచిగా అందులో దిగి ఆడుకుంటున్నారు వాటర్లో. చిన్నపిల్లలు కూడా దిగే అంత లోతుంది. మేము 2 years బ్యాక్ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం జున్నుతో. అప్పుడు చాలా వాటర్ ఫ్లో ఉంది, ఆగస్ట్ మంత్ కాబట్టి అప్పుడు. అండ్ వచ్చే దారిలో మేము అక్కడక్కడ ఆగుతూనే ఉన్నాము ఫొటోస్ తీసుకోవడానికి. ప్లేసెస్ అంతా బాగున్నాయి. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేసుకుంటే హిల్ ఏరియాస్లో ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది. మరీ అంత స్లిప్పరీ అండ్ రాకీగా లేదు. అండ్ అంతే మరి ఈ వీడియో. స్టే ట్యూన్ ప్రేమతో పీచు మిఠాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్ ఆల్.